తుని చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు ఇంకా కొనసాగుతూనే ఉంది. 25 రోజులుగా పాప కోసం ఎంత గాలించినా దొరకలేదు ఆచూకీ. ప్రధానంగా కీలక ప్రకటన చేశారు తుని పోలీసులు. పాప ఆచూకీ చెబితే ₹1,00,000 పారితోషికాన్ని ప్రకటించారు. పాప వివరాలతో వాల్ పోస్టర్లు, కరపత్రాలను కూడా ప్రింట్ చేశారు పోలీసులు. జ్ఞానేశ్వరికి సంబంధించినటువంటి సమాచారం ఇచ్చిన వారికి వారి యొక్క వివరాలన్నీ కూడా గోప్యంగా ఉంచుతామంటూ కూడా పోలీసులు ప్రకటించారు. ఒకవేళ పాప గురించి తెలిస్తే కీలకమైనటువంటి ఫోన్ నెంబర్లను కూడా ప్రకటిస్తూ వాటికి తెలియజేయాలంటూ కూడా పోలీసులు వెల్లడించారు. ఒకసారి మనం యూటీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. పాప జ్ఞానేశ్వరి ఆచూకీ తెలిసినటువంటి వారు ప్రధానంగా 9440796508 లేదా 9440796531 లేదా 9440796573లకు సమాచారం ఇవ్వాలంటూ కూడా తుని పోలీసులు వాల్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. ప్రధానంగా 3 ఫోన్ నెంబర్లు. ఎవరైనా పాపను ఆచూకీ తెలియజేసినటువంటి వారు ఎవరైనా ఉన్నా, పాపను గుర్తించిన వెంటనే దానికి సంబంధించి ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వాలంటూ, ఆ కాంటాక్ట్ అయినటువంటి వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచుతామంటూ, ఎవరైతే పాప యొక్క ఆచూకీని చెప్పారో వారికి ₹1,00,000 పారితోషికాన్ని కూడా ఇస్తామంటూ తుని పోలీసులు ఇప్పటికే ప్రకటించినటువంటి వైనం మనం చూస్తున్నాం. పాప జాను ఆచూకీ మాత్రం ఇంకా లభ్యం కానటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. సో ప్రధానంగా అడవుల్లోకి వెళ్ళినటువంటి పాప, దాని తర్వాత కుక్కకు సంబంధించినటువంటి విచారణ, పోలీసులు చేపట్టినటువంటి ప్రతి ఆపరేషన్ ఫెయిల్ అయినటువంటి నేపథ్యాన్ని మనం చూసాం. చివరిగా పోలీసులు విచారణ కూడా అంటే ఆల్మోస్ట్ ముమ్మరంగా గాలింపు చర్యలు కూడా క్లోజ్ చేసేసి కిడ్నాప్ కోరంలో తాజాగా విచారణ కూడా చేపడుతున్నటువంటి వైనం. పాప ఎక్కడో తప్పిపోయింది, పాపను ఎవరో కిడ్నాప్ చేశారు అనేటువంటి కోణం, ఇదే ప్రధానమైనటువంటి కోణాల్లో తాజాగా పోలీసుల విచారణ సాగుతున్నటువంటి వైనం. ఆచూకీ లభించినటువంటి వారికి, ఆచూకీ చెప్పినటువంటి వారికి ₹1,00,000 పారితోషికాన్ని కూడా తాజాగా తుని పోలీసులు ప్రకటించారు. తుని చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో మాత్రం రీసెంట్ అప్డేట్ రావడం జరిగింది. సో పాప యొక్క ఆచూకీ చెప్పినటువంటి వారికి ₹1,00,000 పారితోషికాన్ని కూడా తుని పోలీసులు ప్రకటించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయిరామ్ అందిస్తారు. సాయిరామ్, చెప్పండి, రీసెంట్ అప్డేట్ ఏంటి? ఎందుకంటే తుని చిన్నారి కోసం ఇప్పటి వరకు గాలించినటువంటి వైనం, కానీ ఏ ఒక్క ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. తాజాగా ₹1,00,000 వరకు పారితోషికాన్ని ప్రకటిస్తూ తుని పోలీసులు కీలకమైనటువంటి ప్రకటన రిలీజ్ చేశారు. పూర్తి అప్డేట్స్ ఏంటి? తుని మండలం సిహెచ్ అగ్రహార గ్రామానికి చెందిన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వర అదృశ్యమైన నేటికి 26 రోజులైతే పూర్తవుతుంది. జూన్ 6వ తేదీన మధ్యాహ్నం ఇంటి సమీపంలో ఆడుకుంటూ కనిపించకుండా పోయిన చిన్నారి కోసం రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర ఆందోళనకు అయితే గురి చెందారు అందరూ కూడా. అప్పటి నుంచి కూడా కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, పోలీసులు నిరంతరం చిన్నారి కోసం వెతుకుతూనే ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఆచూకీ కూడా లభించలేదు. ప్రారంభంలో పోలీసులు భారీ స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టారు. ప్రత్యేక బృందాలు కూడా ఏర్పాటు చేసి గ్రామ పరిసరాలు, అటు పొలాలు, కాలువలు, చెరువులు, అటవీ ప్రాంతాలన్నింటినీ కూడా జల్లెడ పెట్టడం జరిగింది. ప్రత్యేక టెక్నాలజీని కూడా ఉపయోగిస్తూ డ్రోన్లను కూడా ఉపయోగించి అటవీ మొత్తాన్ని కూడా జల్లెడ పెట్టడం అయితే జరిగింది. కానీ ఎక్కడా కూడా పాప ఆచూకీ ఇప్పటి వరకు కూడా ఎక్కడా లభించలేదు. దర్యాప్తులో భాగంగా ప్రతి చిన్న ఆధారాన్ని కూడా పరిశీలిస్తూ అధికారులు చిన్నారి అదృశ్యమైన ప్రాంతాలకు సంబంధించిన అన్ని కోణాల్లో కూడా మరోసారి విశ్లేషిస్తున్నారని చెప్తున్నారు. అయితే ఏదైతే గాలింపు చర్యలు ఆపేసి దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు కూడా పలు కోణాల్లో కూడా విచారణ కొనసాగింది. ప్రమాదవశాత్తు ఏదైనా జరిగిందా, లేకపోతే ఎవరైనా పాపను తీసుకెళ్లారన్న కోణంలో కూడా విచారణ అయితే జరుగుతుంది. ముఖ్యంగా పామాయిల్ తోట, ఏదైతే 50 ఎకరాల పామాయిల్ తోట ఉందో పామాయిల్ తోట మొత్తం కూడా గడ్డి ఉన్న, భారీగా పెరిగిన గడ్డి మొత్తాన్ని కూడా తెలుగుతున్నారు. ఎందుకంటే ఏదైనా ప్రమాదవశాత్తు ఎక్కడైనా పాప ఆచూకీ ఆధారాలు కానీ ఆచూకీ కానీ లభిస్తున్న కోణంలో కూడా విచారణ అయితే చూపిస్తున్నారు. అంటే ఇదే సమయంలో పాపకు సంబంధించి చిన్నారి ఆచూకీ దారితీస్తే విశ్వసనీయమైన సమాచారం అందించింది. వారికి ₹1,00,000 పారితోషికం అందజేస్తామని పోలీసులు అయితే ప్రకటించారు. సమాచారం ఇచ్చే వారి వివరాలు కూడా పూర్తిగా గోప్యంగా ఉంచుతామని హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఇందుకోసం ప్రత్యేక ఫోన్ నెంబర్లు కూడా విడుదల చేశారు. అంటే పాప మిస్సింగ్ అయింది అనేటువంటి కోణంలో విచారణ ప్రారంభిస్తున్నామని చెప్పినటువంటి పోలీసులు మళ్ళీ పూర్తి స్థాయిలో అంటే కిడ్నాప్ కోణాన్ని వదిలేసి ఇప్పుడు కూడా మిక్సింగ్ కోణంలో ఇలాంటి ప్రక్రియ చేపట్టడాన్ని ఎలా చూడొచ్చు? రాజు, ఎందుకంటే అటు గల్లంపు చర్యలు కానీ ఇటు దర్యాప్తు కానీ కొనసాగిస్తున్నప్పటికీ కూడా పాప సంబంధించిన ఏ క్లూ కూడా, అంటే చుట్టుపక్కల ఏరియాలో సుమారుగా ఒక 20-30 కిలోమీటర్ల పరిధి దాటి అంటే ఇతర జిల్లాల్లో కూడా దర్యాప్తు అయితే కొనసాగిస్తారు. కానీ ఎక్కడ కూడా అంటే కిడ్నాప్ కోణంలో సీసీ కెమెరాలు కానీ, అటు ఫోన్ ట్రాపింగ్ కానీ, ఏదైనా ఫోన్ కి డేటా కానీ అన్ని కూడా చెకింగ్ చేసినప్పటికీ కూడా ఈ కిడ్నాప్ సంబంధించిన ఏ ఒక్క చిన్న ఆధారం కూడా లభించలేదు. కాబట్టి ఏదైనా మిస్సింగ్ కేసు వ్యవధిలో ఏమన్నా ఉండొచ్చు అన్న కోణంలో ఈ పారితోషికాన్ని కూడా ప్రకటించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ పారితోషికం గురించి ఒకవేళ ఎవరైనా నిజంగా కిడ్నాప్ అపహరించినా సరే ఆ కోణంలో ఏమైనా వారు బయటకు వస్తారేమో, లేక ఇతర కారణాలు కూడా ఆలోచించడం అయితే జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటి వరకు అంటే సుమారు 26 రోజులు ఒక చిన్న పాప ఆచూకీ ఇప్పటికి కూడా లభ్యం కాకపోవడం రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర ఆందోళనకి అయితే గురిచేలా చేస్తుంది. అంటే ఇప్పటికి అంటే చిన్న పెంపుడు కుక్కేరే. రైట్ సాయిరామ్, థ్యాంక్ యూ. మొత్తం మీద తుని చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. 25 రోజులుగా పాప కోసం ఎంత గాలించినా ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు.
ఈ నేపథ్యంలో తుని పోలీసులు కీలకమైనటువంటి ప్రకటన చేశారు. పాప ఆచూకీ చెబితే ₹1,00,000 పారితోషికాన్ని కూడా ప్రకటించినటువంటి వైనాన్ని మనం గమనిస్తున్నాం. పాప వివరాలతో పాటుగా వాల్ పోస్టర్లు, కరపత్రాలను కూడా ప్రింట్ చేశారు పోలీసులు. యూటీవీ స్క్రీన్ పైన మనం చూస్తున్నాం. జ్ఞానేశ్వరికి సంబంధించినటువంటి సమాచారం తెలిసినటువంటి వారి యొక్క వివరాలన్నీ కూడా గోప్యంగా ఉంచుతామంటూ కూడా పోలీసులు ప్రకటించారు. మరోసారి నేను ఆ ఫోన్ నెంబర్లను వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఒకవేళ పాపకు సంబంధించినటువంటి ఆచూకీ లభించిన, పాపని చూసిన వెంటనే ఈ ఫోన్ నెంబర్లకు కాంటాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుందని తుని పోలీసులు అధికారికంగా వాల్ పోస్టర్లు ప్రకటించారు. ప్రధానంగా మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ పెద్దాపురానికి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్ 9440796508. దీంతో పాటుగా 9440796531. ఇది తుని రూరల్ సిరియర్ కి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్. ఇక ఎస్ఐ తుని రూరల్ పోలీస్ స్టేషన్ కి సంబంధించిన 9440796573. సో ఈ 3 నెంబర్లకు కాంటాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుందని, ఖచ్చితంగా సమాచారం ఇచ్చినటువంటి వారి వివరాలు గోప్యంగా ఉంచుతామంటూ తెలియజేస్తూనే కీలకంగా ₹1,00,000 పారితోషికాన్ని కూడా తుని పోలీసులు ప్రకటించారు. అయితే జాను ఆచూకీ కోసం మాత్రం ఇంకా తల్లిదండ్రులు గాలిస్తున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. తుని పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా, సో కొండల్లో గుట్టల్లో ఎంత ప్రయత్నం చేసినా ఇంకా ఏ చిన్న ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. చివరిగా పోలీసులు కిడ్నాప్ కోణంలో విచారణను కూడా ముమ్మరం చేసినటువంటి వైనం. తాజాగా ఎవరైతే ఆచూకీ తెలియజేశారో వారికి ₹1,00,000 పారితోషికాన్ని కూడా తుని పోలీసులు ప్రకటించారు.